వాహనదారులకు గుడ్ న్యూస్ ఇది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. చలాన్ల పేరుతో వాహనదారులను ఇబ్బంది పెట్టొద్దంటూ హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. పెండింగ్ చలాన్ల పేరుతో వాహనాల తాళాలు లాక్కోవడం, డబ్బులు చెల్లించాలని వాహనదారులను బలవంతం చేయకూడదంటూ చెప్పుకొచ్చింది హైకోర్టు. పెండింగ్ చలాన్లు వసూలు చేయాలని పోలీసులు భావిస్తే నోటీసులు ఇచ్చి న్యాయ ప్రక్రియ ద్వారా వసూలు చేసుకోవచ్చంటూ చెప్పుకొచ్చింది. వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లించుకోవచ్చంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. ఇటీవల బ్యాంకు ఖాతా నుంచే చలాన్ కట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్పీచ్లో చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్, హైకోర్టు ఇచ్చిన ఈ ఆర్డర్స్ చాలా కీలకంగా మారాయని చెప్పుకోవాలి. ఎందుకంటే వాహనదారుడికి ఇది గుడ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. చలాన్ల పేరుతో వాహనదారులను ఇబ్బంది పెట్టొద్దు అంటూ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది హైకోర్టు. పెండింగ్ చలాన్ల పేరుతో వాహనాల తాళాలు లాక్కోవడం, డబ్బులు చెల్లించాలని వాహనదారులను బలవంతం చేయకూడదంటూ చెప్పుకొచ్చింది. పెండింగ్ చలాన్లు వసూలు చేయాలని పోలీసులు భావిస్తే నోటీసులు ఇచ్చి న్యాయ ప్రక్రియ ద్వారా వసూలు చేసుకోవచ్చంటూ చెప్పుకొచ్చింది. వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లించుకోవచ్చంది. ఇటీవల బ్యాంకు ఖాతా నుంచే చలాన్ను కట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్పీచ్లో చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇంకా హైకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది, తన డైరెక్షన్స్లో ఇంకా ఎటువంటి అంశాలను పొందుపరిచింది, నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ఏ మేరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది? మరి ముఖ్యంగా అఫ్కోర్స్ ఇది వాహనదారుల గుడ్ న్యూస్ కింద చెప్పుకోవాలి. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత బహుశా ఒక్కసారిగా కట్ అవుతుందని చెప్పి ఆందోళనకర పరిస్థితి. సో ఎటువంటి మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎటువంటి రిలాక్సేషన్ ఇటు బహుశా వాహనదారులు కలిగే అవకాశం ఉందనుకోవచ్చు ఇక్కడ? నిజంగానే చాలా పెద్ద ఇంపాక్ట్ న్యూస్ ఇది. రాష్ట్రంలో దాదాపు కొన్ని కోట్ల మందికి ఊరట కలిగించేటువంటి అంశం ఇది. ఎందుకంటే వాహనదారులు ప్రతి ఒక్కరూ 2 వీలరో 4 వీలరో 3 వీలరో నడిపేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దాదాపు ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో వాహనం కలిగి ఉన్నటువంటి పరిస్థితి, గ్రామాల నుంచి నగరాల వరకు. సో ఈరోజు ట్రాఫిక్ చలాన్ల విషయంలో ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగానే బండి రోడ్డుపైనే ఆపేస్తూ ఉన్నారు. బలవంతంగా తాళాలు లాగేసుకుంటున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు అక్కడే వసూలు చేసేంత వరకు బండి ఇవ్వము, పోలీస్ స్టేషన్కి బండిని పోలీస్ స్టేషన్కి తరలిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అక్కడే వాళ్ళంతా కూడా. సో ఈ బలవంతపు వసూళ్ల పైన రాష్ట్ర హైకోర్టు కొన్ని కోట్ల మందికి ఈరోజు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఇచ్చినటువంటి తీర్పు విషయంలో ఇక్కడ నుంచి బలవంతంగా పోలీసులు చలాన్లు వసూలు చేయడానికి లేదు, బండి తాళాలు గుంజుకునేటువంటి అవకాశం లేదు, వాళ్ళ అనుమతి లేకుండా వాహనాలను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు తరలించేటువంటి అవకాశం లేదు. సో హైకోర్టు తీర్పుతో నిజంగానే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు. ట్రాఫిక్ చలాన్లు ఇప్పుడు రోడ్డు క్రాస్ చేసినా, సిగ్నల్ జంప్ చేసినా, రాంగ్ రూట్లో పోయినా, ఇంకా ఇతరత్రకు సంబంధించిన పోతే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో నుంచే డబ్బులు కట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ విషయంపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. సో దానికి ఇప్పుడు ఈక్వల్గా హైకోర్టు ఒక వీళ్ళకు శుభవార్త, అంటే వాహనదారులకు శుభవార్త చెప్పినట్టుగా ప్రస్తుతం ఇది కాస్త శుభవార్తలాగానే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి కోర్టు ద్వారా ముందుగానే మీరు నోటీసులు ఇవ్వాలి, చలాన్లు వసూలు చేయాలంటే న్యాయపరంగా చట్టపరంగా ఆ చలాన్ డబ్బులు వసూలు చేయడానికి న్యాయ ప్రక్రియ ద్వారా ముందుకు వెళ్ళాలి. సో వాహనదారులను ఇబ్బంది పెట్టొద్దు. ఇక్కడ నుంచి రోడ్డు పైన మీ వాహనాలను ఎవరు ఆపినా హైకోర్టు తీర్పును చూపించేటువంటి సిచ్యువేషన్ ఉంది. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్తా ఉంది, రోడ్డు పైన వాహనాలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఆపొద్దు, వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా వసూలు చేయొద్దు. సో ఇది చాలా క్లియర్. ఇప్పటి నుంచి ట్రాఫిక్ పోలీసులు మీ బండి ముట్టుకోవడానికి వారికి అధికారం లేదు, తాళం చెవులు తీసుకోవడానికి అధికారం లేదు, అక్కడే చలానా కట్టి మీ బండి తీసుకుపోండి అని చెప్పడానికి అవకాశం లేదు. సో వాహనదారుల పక్షాన ఈరోజు హైకోర్టు నిలిచినటువంటి పరిస్థితి ఉంది తీర్పు ద్వారా. చూడాలి దీనిపైన మరి ఎట్లాంటి నిర్ణయం వెలువరుస్తారో, ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారో ట్రాఫిక్ సిబ్బంది. ప్రస్తుతానికి మాత్రం మీ చలాన్లు ఎంత మేర పెండింగ్ ఉన్నా నోటీస్ సర్వ్ చేయాలి, తర్వాతనే చలాన్లు వసూలు చేసుకోవాలి న్యాయబద్ధంగా అనేటువంటి తీర్పుడంతో నిజంగా వాహనదారులకి ఇది ఒక పెద్ద ఊరట. రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించండి. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్కి సంబంధించి మాట్లాడుకుంటే క్రమం కాబట్టి ఒక్కసారి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి.
ఎప్పుడు చాలాన బట్టి ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలాన పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి. సో చూసారు కదా, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఆయన చేసిన స్టేట్మెంట్. ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో అడ్రస్ చేస్తూ ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. బట్ ఈ క్రమంలో మరి ఎంత మేరకు చలాన్స్ పెండింగ్లో ఉన్నాయి తెలంగాణలో అనేది ఒక్కసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక 2025 లెక్కల ప్రకారం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏకంగా 2.4 కోట్ల చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. దాంట్లో ఒక రఫ్లీ 70% ఇష్యూడ్ చలాన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో. అండ్ ఇక్కడ మాట్లాడుకుంటే echallan.tspolice.gov.in ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇది మన తెలంగాణ పోలీస్కి సంబంధించి. అక్కడ మీ వెహికల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత అక్కడ క్యాప్చర్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఎంటర్ చేస్తే కనుక డీటెయిల్స్ ఆఫ్కోర్స్ చాలామందికి తెలుస్తూ ఉంటుంది ఈ అంశం. బట్ ఇప్పుడు దాదాపుగా ఇది వీళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. అండ్ ఇక కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, కమెంట్స్ చదివి వినిపించే ప్రయత్నం చేశాను. ఇది చాలా మంచి నిర్ణయం, చాలామందిని రోడ్డుల మీద నిలబెట్టి ఇబ్బంది పెడతారంటూ కూడా కొంతమంది కమెంట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సిగ్నల్ దగ్గర గేట్లు పెడితే ముఖ్యమంత్రి మాటలేనా అని చెప్పి ఇంకొంతమంది అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత అంటే ఎవరిదైనా ట్రాఫిక్ చలాన్ పడితే వెంటనే వాళ్ళ అమౌంట్ నుంచి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యేలా, ట్రాన్సాక్షన్ జరిగేలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమెంట్ అక్కడ. బట్ హైకోర్టు ఈరోజు కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చింది. మరి ముఖ్యంగా న్యాయపరంగా న్యాయ ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాని విధంగానే వెళ్ళాలి అంటూ కూడా చెప్పుకొచ్చింది హైకోర్టు. వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది హైకోర్టు. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. చలాన్ల పేరుతో వాహనదారులను ఇబ్బంది పెట్టద్దు అంటూ హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. పెండింగ్ చలాన్ల పేరుతో వాహనాల తాళాలు లాక్కోవడం, డబ్బులు చెల్లించాలని వాహనదారులను బలవంతం చేయకూడదని చెప్పుకొచ్చింది. పెండింగ్ చలాన్లు వసూలు చేయాలని పోలీసులు భావిస్తే నోటీసులు ఇచ్చి న్యాయ ప్రక్రియ ద్వారా వసూలు చేసుకోవచ్చంటూ చెప్పుకొచ్చింది హైకోర్టు. వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లించుకోవచ్చంది. ఇటీవల బ్యాంకు ఖాతా నుంచి చలాన్ కట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అక్కడ పబ్లిక్ ర్యాలీలో ఆయన ఇన్ఫాక్ట్ పబ్లిక్ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్న క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత ఈరోజు హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనేది చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కొంతమంది కమెంట్ చేస్తున్నారు, మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.